సబ్లింగ్యువల్ స్ప్రే పోషకాలను భిన్నంగా ఎలా అందిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది నాలుక కింద నేరుగా వేసే ఒక సాధారణ స్ప్రేతో మొదలవుతుంది. ఇక్కడ స్ప్రే సబ్లింగ్యువల్ ప్రాంతం అంతటా విస్తరిస్తుంది. అక్కడ శోషణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో కేశనాళికలు అని పిలువబడే చిన్న రక్తనాళాల సమృద్ధిగా ఉన్న నెట్వర్క్ ఉంటుంది. పోషకాలు కణజాలం ద్వారా గ్రహించబడి ఈ రక్తనాళాల్లోకి ప్రవేశిస్తాయి. జీర్ణ వ్యవస్థ మరియు కాలేయం గుండా వెళ్లే సాధారణ నోటి ద్వారా తీసుకునే మందుల మాదిరిగా కాకుండా సబ్లింగ్యువల్ మార్గం ఫస్ట్ పాస్ మెటబాలిజంను దాటవేస్తుంది. ఒకసారి గ్రహించబడిన తర్వాత పోషకాలు సిస్టమిక్ సర్క్యులేషన్లోకి ప్రవేశించి రక్త ప్రవాహం ద్వారా ప్రయాణిస్తాయి. దీనివల్ల పోషకాలు శరీరమంతటా సమర్థవంతంగా అందుతాయి. ఇదొక సౌకర్యవంతమైన ఫార్మాట్, ఉపయోగించడానికి సులభం, తీసుకెళ్లడానికి సులభం మరియు నీరు మింగాల్సిన అవసరం లేదు. సబ్లింగ్యువల్ స్ప్రే టెక్నాలజీ